కౌశిక్ రవీంద్ర కౌశిక్ ఆయన ఒక మన వైపు నుంచి రా నుంచి వెళ్ళిన ఒక ఏజెంట్. పాకిస్తాన్లో దూరారు చాలా సంవత్సరాల ముందు. ఐ థింక్ వాజ్ ఇన్ 70s or 60s or 70s. ఆయన పాకిస్తాన్లో వెళ్ళి అక్కడ కరాచీలో చదువుకొని యూనివర్సిటీలో డిగ్రీ తీసుకొని, అఫ్కోర్స్ హ్యాడ్ అ ముస్లిం నేమ్, మ్యారీడ్ అ గర్ల్ ఫ్రమ్ దేర్. తర్వాత పాకిస్తాన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి వెంట్ అప్ టు ద ర్యాంక్ ఆఫ్ మేజర్. కానీ భారతదేశానికి మన రాకి కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ వస్తుండే అక్కడి నుంచి. సో ఇట్లాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. మనం ఇట్ ఈస్ నాట్ ఫిక్షన్ కవిత గారు. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, ఒక ఆర్మీలో మీరు రెగ్యులర్ బ్యాటిల్ చేస్తే మీకేమైనా అయితే మీకు మెడల్ ఇస్తారు, ఇక్కడ అన్నోన్గా వెళ్ళిపోతారు, మీకు పెన్షన్ ఇస్తారు, మీకు గ్యాస్ ఏజెన్సీ ఇస్తారు. బట్ ఇఫ్ యూ కాట్ యాజ్ ఎ స్పై మిమ్మల్ని ఎవ్వరు అంగీకరించారు, ఇంక్లూడింగ్ ఎవరైతే అక్కడ డిప్లాయ్ చేశారో డినై చేస్తారు, మాకు తెలియదు అంటారు. నేను మొన్న మన మణిపూర్ వైపు నుంచి ఒక యుఎస్ నేషనల్ని మళ్ళీ ఇంకా 6 పట్టుకున్నారు. మణిపూర్, మిజోరాం ఆ సైడ్ నుంచి, మిజోరాం సైడ్ నుంచి యాక్చువల్లీ 6 యుక్రెయినియన్స్ పట్టుకున్నారు. ఆ రోజు నేను ఒక ట్వీట్ చేశాను. నేను కూడా ఫస్ట్ అనుకున్నాను, ఏంటి ఇది ఒక యుఎస్ సిటిజన్, అది కూడా ఈజ్ కన్సిడర్డ్ సిఐఏ ఏజెంట్, వాడేంటి లిబియాలో వెళ్ళి గదాఫీతోని అక్కడ కూడా పోరాటం చేశాడు, వాడిని ఎందుకు వేసుకున్నారు యుఎస్ ఇండియన్ గవర్నమెంట్ అనుకున్నాను. కల్కట్టా ఎయిర్పోర్ట్లో పట్టుకుని 3 రోజుల తర్వాత అరెస్ట్ అయిందని అప్పుడు డిస్క్లోజ్ చేశారు. అంటే 3 రోజులు కస్టడీలో ఉన్నాడు. తర్వాత సర్జియో గోర్ యుఎస్ అంబాసిడర్ ఒక ట్వీట్ చేశారు, జస్ట్ 24 hours after this fellow was arrested, saying, I met Ajit Doval and a very good productive meeting with him, National Security Advisor of India. నాకు ఇట్ డెంట్ కనెక్ట్ ద డాట్. సడన్లీ నాకు కనెక్ట్ అయింది. మన దగ్గర ఒక స్పై అని చెప్పలేము, ఎక్స్ రా ఏజెంట్ యుఎస్లో అరెస్ట్లో ఉన్నారు. ఇప్పుడు పన్నూర్ని చంపడానికి ట్రై చేశారని చెప్పి కెనడా నుంచి ఉన్న, కానీ యూఎస్లో జరిగింది అటెంప్ట్ అని చెప్పి, ఫర్గట్ హిస్ నేమ్, హీ వాజ్ అరెస్టెడ్ ఇన్ యూరోప్. ఇప్పుడు కస్టడీలో ఉన్న, అక్కడ ట్రయల్ నడుస్తుంది. ఇప్పుడు చూడండి, మార్క్ మై వర్డ్, 6 నెలల లోపల దాట్ గై విల్ కమ్ టు ఇండియా, దిస్ గై విల్ గో టు యూఎస్, ఎక్స్చేంజ్ చేస్తారు. ఇది రష్యాతో జరిగింది చాలాసార్లు. సో మన వైపు ఉన్న ఇప్పుడున్న యంగ్స్టర్స్కి చాలా మటుకు దురంధర్ సినిమా ఎందుకు నచ్చుతుంది, 3 రోజుల నుంచి ఫ్రైడే, సాటర్డే, సండే హౌస్ఫుల్ నడుస్తుంది, ఈవెన్ పెయిడ్ ప్రివ్యూస్కి టికెట్స్ దొరకట్లేదు అని చెప్పిన టైంకి చాలామంది అడుగుతున్నారు, ఒక హైపర్ నేషనలిజం తీసుకొస్తున్నారు, 56 inches ఛాతీ చూపిస్తున్నారు, ఇది ఒక ఫేక్ నేషనలిజం క్రియేట్ చేస్తున్నారు. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే చాలా మటుకు ఇప్పుడున్న యంగ్స్టర్స్కి వాళ్ళకి తెలియని స్టోరీస్ మనం చెప్తున్నాం వాళ్ళకి. దెన్ వాట్ అబౌట్ డి గ్యాంగ్, బడా సాబ్ దావూద్ ఇబ్రహీం నిజంగా ఆ స్టేజ్లో ఉన్నాడా, కదలలేని కండిషన్లో ఉన్నాడా, దాని అంతటికి కూడా